అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమార్ అధ్యక్షతన జరిగిన 2025-26 బడ్జెట్ సమావేశంలో వైస్ చైర్మన్లు ఆర్రప్ప గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం వైస్ చైర్మన్లు ఆర్రప్ప గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు సచివాలయం సిబ్బంది తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం కౌన్సిలర్ల పేరు కూడా సచివాలయం సిబ్బందికి తెలియకపోవడంపై నిలదీశారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం, ప్రోటోకాల్ పాటించడం లేదని సిబ్బందిని కమిషనర్ ఎదుటే ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, సిబ్బంది మధ్య సమన్వయం ఉండాలని, అందరినీ కలుపుకుని వెళ్లాలని కమిషనర్ ప్రసాద్ రాజు సిబ్బందికి సూచించారు. అదే విధంగా మనం లాస్ట్ మంత్ మనం ఒక మీటింగ్ మనం కమెంట్స్ చేయకపోవడం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ కూడా అర్జెంట్ గా మనం టేబుల్ ఎజెండాకి తీసుకురావడం జరిగింది. అవి కూడా మీకు పెట్టడం జరిగింది. అందులో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద మీరు తెలియపరచచ్చు. దాన్ని కూడా పూర్తిగా ఆమోదించేద్దాం అంటే ఆమోదించేద్దాం. అన్ని కూడా ఇంతకుముందు మనం చేసిన పనులు అవన్నీ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా దాన్ని చేతి త్వరలోనే అవసరం అయితే మనం ఇంకొక 1 week లో ఏమైనా సబ్జెక్ట్స్ మీ వైపు నుంచి ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఒక మీటింగ్ ని కండక్ట్ చేద్దాం త్వరలోనే. సో అందరూ సహకరించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ కొన్ని వర్క్స్ పెట్టాం. దగ్గర ఒక 19 వర్క్స్ పెట్టామండి జనరల్ ఫండ్ నుంచి. జనరల్ ఫండ్ నుంచి మొన్న పెట్టాం కదండి కొన్ని వర్క్స్ నేను పెట్టమన్నవి. 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు వాళ్ళ ప్రామిస్లు ఉంటాయి చిన్న చిన్నవి, ఎక్కువ కూడా కాదు. అన్ని 2 లక్షలు, 2